వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కల్తీ పాలు సేవించిన బాధితులను పరామర్శించిన ఎంపీ పురంధరేశ్వరి. బాధితుల చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ. పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ సోదాలు. సీఐ వెంకటరమణ, ఎస్ఐ అనిల్ కుమార్ అరెస్టు. ఏసీబీ కోర్టుకు తరలింపు. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు. లంచం కేసులో తీగలాగితే బయటపడ్డ అధికారి అవినీతి వ్యవహారం. కల్తీ పాల బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్. డీడీలు చూసే రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన బాధితులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరామర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి అధికారుల స్పందన అభినందనీయమని తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. గణేష్ పాల వ్యాపారి వద్ద ఇథిలిన్ గైకోల్ అనే రసాయనం లీక్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైందని తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి కడప జిల్లా పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు 2 రోజుల పాటు కొనసాగాయి. సోదాల్లో 6 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్కి, నంద్యాలలోని డూప్లెక్స్ ఇంటికి సంబంధించిన పత్రాలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన పత్రాలు, 54 మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటరమణ ఇంటి నుంచి పత్రాలు తీసుకెళ్తున్న హోంగార్డ్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న సీఐ వెంకటరమణ తల్లిదండ్రుల ఇంటిలో కూడా సోదాలు చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటరమణ ఎస్ఐ అనిల్ కుమార్లను అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించామని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు.
హలో నాన్న నేను మళ్ళీ చేస్తాలే కొనబడతాం నేను మళ్ళీ చేస్తాలే కొంచెంసేపు ఆగి ఒడిశాలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు లభించడం తీవ్ర కలకలను సృష్టించాయి. 30,000 రూపాయల లంచం కేసులో తీగలాగితే ఆ అధికారి అవినీతి వ్యవహారం బయటపడింది. ఒడిశాలోని కటక్ సర్కిల్ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న దేబ్రవ్రత మహంతిని అవినీతి కేసులో విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు విక్రేత నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆయన విజిలెన్స్ అధికారులకు చిక్కారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మహంతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇందులో భారీ ఎత్తున లెక్కల్లో రాని నగదు బయటపడింది. భువనేశ్వర్లోని ఆయన అపార్ట్మెంట్లో అల్మారాలో దాచిన 4 కోట్ల రూపాయలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయంలోని టేబుల్లో మరో 1.20 లక్షల నగదును గుర్తించారు. భువనేశ్వర్లో మరో 2 అంతస్తుల భవనం, 130 గ్రాముల బంగారం గుర్తించినట్టు విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. రాజమండ్రిలో కల్తీ పాలతో పలువురు మృతి చెందడం, 19 మంది అస్వస్థకు గురవ్వడంపై మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. తానేటి వనిత మాట్లాడుతూ బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5 చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము. ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా
దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నటించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత గనక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్ళాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి మొన్న శివరాత్రి రోజున మరి పాలు తాగి మరి ఎంతో మంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం, మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్ లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది. ఇలా రకరకాల స్టేజెస్ లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్ కి రావడంతో ఇక్కడ డాక్టర్స్ కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరిగి ఉంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్ లో ఏదో కల్తీ జరిగింది అనేది ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన జరిగి ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక. బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూలు చేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్లో పలువురు వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకుని బురడి కొట్టించాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడు నరేందర్ కు బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ 1,30,00,000 విడతల వారీగా వసూలు చేసి పరారయ్యాడు. తండ్రి వరప్రసాద్ మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రామకృష్ణ చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారని ప్రకటించారు. ప్రభుత్వ బడులలోనే మెరుగైన విద్య లభిస్తుందని ఇంటింటి సర్వే నిర్వహించి ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కిస్టుతండ ప్రధానోపాధ్యాయులు మాధవపెద్ది వాణి తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ బడిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, మన ఊరు మన బడులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రభుత్వ బడుల పరిరక్షణకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కృషి చేసి ప్రభుత్వ బడుల్లోనే మీ పిల్లలను చేర్పించాలని ఆమె కోరారు. Very good. What is this? 10. Very good. What is this? 30. Very good. Nana, how much? 2. Very good. Inka chapta chudu. What is this? 18. Very good. 5 chocolates in the. మీ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర 1 చాక్లెట్ ఉంది. టోటల్ ఎంత? 5+1. నా పేరు మాధవపెద్ది వాణి. ఇక్కడ నేను ఎంపీపీఎస్ కిష్టుతండ పెద్దవంగర మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నా.
ఇక్కడ మా స్కూళ్ళ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మా పెద్దవంగన మండలంలో ప్రతి తండకి ప్రతి ఊరికి అన్ని ఊళ్ళల్లో అన్ని తండలలో గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ నేను మా తండలో ముఖ్యంగా చూడాలంటే ఏంటంటే ఈ 3 years నుంచే పిల్లలని తీసుకొచ్చుకొని మాకు అలవాటు చేసుకొని మేము ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేశాము. కాబట్టి సర్వే చేసుకొని మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మా పెద్దవంగన మండలంలో మా ఎంఈఓ సార్ బుధారఫ్ శ్రీని సార్ కానీ విజయ్ కుమార్ సార్ కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనిఖీలు చేస్తూ ప్రతి ఒక్క స్కూల్ను ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడిపిస్తున్న కారణంగా ఇక్కడ ప్రతి స్కూల్ విద్యార్థులు బాగా చదువుతున్నారు. మేము ఇది కూడా చూసాము, ప్రైవేట్ స్కూల్స్ పోయే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలని డిఫరెన్స్ చూసినప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో స్కూల్లో చదివే విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లల్లో ప్రతిభ తక్కువగా ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నేనేం కోరుకుంటున్నానంటే ఈ 7:30కే బస్సు ఎక్కియడం వల్ల వాళ్ళకి 7:30కి బస్సు ఎక్కి 9ంటికి స్కూల్కి పోతున్నారు ప్రైవేట్ స్కూల్కు. అప్పుడు వాళ్ళు బస్సులలో కుదుపుల కింద పడడం, దెబ్బలు తాగడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ స్థానికంగా ఉన్న స్కూళ్ళల్లో విద్యార్థులను చేర్పించి నిష్ణాతులైన ట్రైనింగ్లు చేసి వచ్చిన ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మా దగ్గర పిల్లలను జాయిన్ చేసి అన్ని మండలం మా పెద్దవంగన మండలంని అలాగే మా మహబూబాద్ డిస్టిక్ని డెవలప్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి విని గుర్తించి మీ పిల్లలని మా స్కూల్స్కి పంపాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీ పాలు సేవించిన బాధితులను పరామర్శించిన ఎంపీ పురంధరేశ్వరి. బాధితుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ. పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ సోదాలు. సీఐ వెంకటరమణ, ఎస్ఐ అనిల్ కుమార్ అరెస్టు. ఏసీబీ కోర్టుకు తరలింపు. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు. లంచం కేసులో తీగలాగితే బయటపడ్డ అధికారి అవినీతి వ్యవహారం. కల్తీపాల బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్. ఈ బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.